సో, ఇప్పుడు హిమటాలజీ వెబ్‌సైట్ ఉంది కదా! హిమటాలజీ బీఎంటీకి స్కీమా మార్కప్ కోడ్ అయితే మనం క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ technicalsco.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఈ లింక్ కూడా నేనిస్తాను. సో, ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత దెన్ గో టు స్కీమా జనరేటర్. ఇక్కడ మనము లోకల్ బిజినెస్ కాబట్టి ఇప్పుడు మనం స్కీమా జనరేటర్ క్రియేట్ చేసేది ఇక్కడ లోకల్ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్. నేమ్ మన జీఎంబీలో ఏదైతే నేమ్ ఉందో అది కాపీ చేసి ఇక్కడ నేమ్ ఇస్తాం. నెక్స్ట్ ఇమేజ్ యూఆర్ఎల్. సో, ఇమేజ్ యూఆర్ఎల్ అంటే, ఇప్పుడు మన డాక్టర్ గుప్తా గారు ఉంటారు కదా! ఆయన ఒక ఇమేజ్ యూఆర్ఎల్ అయితే ఇస్తాం మనం. వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఇమేజ్ ఉంది కదా! కాపీ ఇమేజ్ అడ్రెస్. గో టు ఇమేజ్ అడ్రెస్. ఓకే. నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే వెబ్‌సైట్ యూఆర్ఎల్. కాపీ వెబ్‌సైట్ యూఆర్ఎల్. నెక్స్ట్ ఫోన్ నంబర్. జీఎంబీలో ఏదైతే ఫోన్ నంబర్ ఉందో ఆ ఫోన్ నంబర్ ఇస్తాం. ఫోన్ నంబర్ కాపీ. పేస్ట్ ఇట్. ప్రైస్ రేంజ్ ఏమి ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ స్ట్రీట్ అడ్రస్. నెక్స్ట్ కూకట్పల్లి. కూకట్పల్లి. ఓకే. నెక్స్ట్ సిటీ హైదరాబాద్ కదా! హైదరాబాద్. నెక్స్ట్ కోడ్ జిప్ కోడ్. నెక్స్ట్ కంట్రీ ఇండియా. సో, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనేది మనం గూగుల్ మ్యాప్స్ నుంచి తీసుకుంటాం. గో టు గూగుల్ మ్యాప్స్. ఇక్కడ వాళ్ళ గూగుల్ మ్యాప్స్‌లో ఇది ఉంది కదా! 17.33 అనేది లాంగ్. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి. ఇది లాటిట్యూడ్. నెక్స్ట్ లాంగిట్యూడ్ కాపీ. ఎక్కడైతే 96 ఉందో 78,413 కరెక్ట్‌గా 78,413 4096 9233 9233 ఓకే. దెన్ నెక్స్ట్ చెక్ ద ఓపెనింగ్ అవర్స్. ఓపెన్ 24/7. సో, ఓపెన్ 24/7. నెక్స్ట్ వాళ్ళకి ఏమున్నాయి, సోషల్ మీడియా ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. సో, వెబ్‌సైట్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి వెబ్‌సైట్ సెలెక్ట్ చేయట్లేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్ అయితే మనం సెలెక్ట్ చేసాము. ఓకే. దెన్ హియర్ గివ్ ఫేస్‌బుక్ లింక్. వాళ్ళ ఫేస్‌బుక్ లింక్ ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను ఏది కరెక్ట్ అని. Yes, this is their correct Facebook link. Yes, 3.8 followers. నెక్స్ట్ వాళ్ళది ఇన్‌స్టాగ్రామ్ లింక్. ఎస్, దిస్ ఈస్ దేర్ ఇది కూడా వాళ్ళది కన్ఫర్మ్ అయిన క్లయింట్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ లింక్. నిన్ననే పోస్ట్ చేశారు ఇది కూడా. కరెక్ట్. నెక్స్ట్ వాళ్ళ యూట్యూబ్ లింక్ అది కూడా తీసుకొని పెట్టుకున్నాను. వాళ్ళ యూట్యూబ్ లింక్, స్కీమా మార్కప్, యూట్యూబ్ లింక్. నెక్స్ట్ లింక్డ్ఇన్. గో బ్యాక్. లింక్డ్ఇన్ క్లిక్. డాక్టర్ ఎస్కే గుప్తా హెమటాలజిస్ట్.
ఓకే. దెన్ ఇక్కడ మనము లోకల్ మన బిజినెస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఒక కోడ్ అనేది జనరేట్ అయింది కదా! సో, ఈ కోడ్ కరెక్టా లేదా అనేది మనం ఇక్కడ 2 టైమ్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకటి లైవ్ గూగుల్‌లో చెక్ చేయొచ్చు. ఇంకోటి స్ట్రక్చర్డ్ డేటా టెస్టింగ్ టూల్‌లో చెక్ చేయొచ్చు. ఫస్ట్ స్ట్రక్చర్డ్ డేటా టెస్టింగ్ టూల్ మీద క్లిక్ చేస్తే ఇది సమ్ ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ క్లిక్ హియర్ రిచ్ రిజల్ట్స్ టెస్ట్ కోడ్ valid items are eligible Google rich search results. లోకల్ బిజినెస్ వన్ వ్యాలిడ్ ఐటమ్ రిటర్న్ ఆర్గనైజేషన్ ఇది ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడ ఇష్యూ. సో ఇక్కడ ప్రైస్ రేంజ్ అడుగుతుంది, ఇది ఆప్షనల్. సో ఇది మనము ఇక్కడ నాన్ క్రిటికల్ ఇష్యూ, ఇది పెద్ద క్రిటికల్ ఇష్యూ ఏం కదా. ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది మనం యాడ్ చేయలేదు అందులో, ఎక్కడ ఇక్కడ స్కీమా మార్కప్లో. సో ఈ ప్రైస్ రేంజ్ అనేది నాట్ మ్యాండటరీ. సో ఇది హాస్పిటల్ కాబట్టి సో ఈ ఇష్యూ అనేది మనకి పెద్ద ఇష్యూ ఏమి కాదు. సో రిమైనింగ్ ఎర్రర్స్ ఏమీ లేకుండా మనము డీటెయిల్స్ అయితే ఇచ్చాము. సో ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఇప్పుడు ఈ కోడ్ని మనము గూగుల్ ట్యాగ్ మేనేజర్లో యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఓకే కదా. ఇక్కడ మనము ఇది జస్ట్ మనం క్రియేట్ చేసిన కోడ్ కరెక్టా కాదా అనేది ఇక్కడ ఈ రిచ్ రిజల్ట్ టెస్ట్లో మనము చెక్ చేస్తాం. సో వన్ నాన్ క్రిటికల్ ఇష్యూ, సో ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు ప్రైస్ రేంజ్ అనేది. సో ఎవ్రీథింగ్ ఫైన్. సో ఇప్పుడు మనము స్కీమా మార్కప్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ చేస్తే ఇది ఏదైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసామో కోడ్, ఈ కోడ్ అంతటిని కూడా అది కాపీ చేస్తుంది అనమాట. ఇక్కడ సోషల్ మీడియా లింక్స్ ఇచ్చాము, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చాము. ఒకసారి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఒకసారి క్రాస్ గూగుల్ మ్యాప్ జస్ట్ క్రాస్ చెక్ చేస్తున్నాను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎక్కడైనా. 4829 233 4134096 4134096. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. దెన్ ఇక్కడ కాపీ ఉంది కదా, ఈ కోడ్ని కాపీ చేసుకోవాలి. ఈ కోడ్ని కాపీ చేసుకుని నెక్స్ట్ గో టు గూగుల్ ట్యాగ్ మేనేజర్. గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఏదైతే కోడ్ మనము చేసామో క్రియేట్ చేసామో ఇది ఇక్కడ వరకు ఈ స్టెప్ వరకు ఏంటంటే స్కీమా మార్కప్ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ వరకు స్టెప్. నెక్స్ట్ ఈ స్కీమా మార్కప్ కోడ్ని మనము కొంతమంది డైరెక్ట్గా వెబ్సైట్లో యాడ్ చేస్తారు. బట్ వెబ్సైట్లో ఆల్రెడీ చాలా కోడ్స్ ఉంటాయి కాబట్టి ఈ లోకల్ స్కీమా మార్కప్ని మనము గూగుల్ ట్యాగ్ మేనేజర్ ద్వారా యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా వెబ్సైట్కి అప్డేట్ అవుతుంది. సో ఇది చేయడం వల్ల ర్యాంకింగ్ వైజ్ ఇది ఒక ఆప్టిమైజేషన్ పాయింట్. ఈ స్కీమా మార్కప్ కోడ్ అనేది మనము గూగుల్ ట్యాగ్ మేనేజర్ ద్వారా యాడ్ చేయాలి. సో ఇక్కడి వరకు అయితే మీకు ఎలా క్రియేట్ చేయాలి, స్కీమా మార్కప్ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది స్టెప్స్ అయితే ఉన్నాయి.